ప్రణామ్స్ మాస్టర్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్ దివ్యలోకం నుండి సందేశములు. గురువారము నవంబర్ 21, 2002 ఉదయం 10 గంటలు. నా ప్రియపుత్రి, నీకు దగ్గరైన వారు దూరముగా ఉన్నా ఏమీ తేడా ఉండదని నీకు తెలుసు. హృదయ బంధాలు దూరములచే ప్రభావితము కావు. అవి భూమిపై ఉన్నవైనా లేక ప్రపంచాల మధ్యవైనా అవి అన్నీ సాపేక్షమైనవి. వారు జన్మించియున్నా లేకపోయినా ఆత్మలు తమ బంధాలు నిష్కపటమైనవి, గాఢమైనవి, అయితే కలిసే ఉంటాయి. ఒక దివ్య అస్తిత్వమునకు అంకితము చేయబడిన ప్రేమ ఎవరి జీవితములోనైనా ప్రత్యేక స్థానమును కలిగి ఉంటుంది. అది ఒక అరుదైన పరిమాణమును ఇస్తుంది. అది ఉనికిలో వృధాగా ఉండదు. ఈ విధంగా ప్రేమిస్తే ఆత్మ ఔన్నత్యమును పొంది అది ఒక అనుకూలమైన స్థాయిలోనికి చేరుతుంది. తనను సమర్పించుకోవడము ద్వారా అది స్వేచ్ఛను పొంది ఎదుగుతుంది. భగవంతుడిని ప్రేమించి తనకు ప్రతినిధులుగా ఆయన ఎన్నుకొనిన వ్యక్తులను ప్రేమించి నీవు ఆయనను కలవడానికి ఉత్తమమైన మార్గమును తీసుకుంటావు. తరచూ మారుతూ నిరాశ చెందించే మానవ ప్రేమలా కాక ఈ ప్రేమ పరిహాసము కాదు. ఇక్కడ అంతా భిన్నముగా ఉంటుంది. మేము మరొక సందర్భంలో ఉన్నాము. పోల్చతగినవేవీ లేవు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరైనా భగవంతుణ్ణి ఎలా ప్రేమించగలరు? అలాగే ఆయన మనకై ఎంచిన సద్గురువును, మార్గదర్శిని ఎలా ప్రేమించాలి? మానవుడు భేదించలేని రహస్యము అదే. అది అలాగే జరుగుతుంది. మానవుడు ఒక స్థాయిని చేరిన తరువాత తగినట్లుగా పనిచేస్తూ ప్రేమిస్తూ తనను అనవసరమైన ప్రశ్నలు అడగడు. కారణము వెతుక అవసరము లేదు. అది ఆవశ్యకత కాదు. ఎందుకంటే ప్రేమ దాని సంబంధిత నియమాలన్నింటినీ తప్పించుకుంటుంది. అతడికి ప్రేమించడము చాలు. తన జీవితమునకు ఒక గాఢమైన అర్థము ఇచ్చి దానిని మార్చుకుంటాడు. అదే కనుక లేకపోతే అతి ఘోరంగా అసహాయతను అనుభవిస్తాడు. బాపూజీ మహారాజ్.